చేశారంట, ఆయన చేసిన అద్భుతములను బట్టి దేవాది దేవుని స్తుతించారంట. మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి ఆయన మీరు స్తుతించాలి. హల్లెలూయా. త్వరలోనే ఒకవేళ నా జీవితంలో ఎలాంటి అద్భుతం జరగలేదయ్యా, నా జీవితంలో ఎలాంటి కార్యములు నేను పొందుకోలేదు, ఎలాంటి ఆశీర్వాదాలు నేను పొందుకోలేదని నువ్వు బాధపడుతున్నట్లయితే, దిగులు పడుతున్నట్లయితే దేవాది దేవుడు సెలవిస్తున్నాడు, ఆ రోజున నా ప్రజలు నీ చేసిన అద్భుతములను బట్టి నన్ను స్తుతిస్తే ఈ రోజున నేను నీ జీవితంలో చేయబడినటువంటి ఆ అద్భుతమును బట్టి నీవు నన్ను స్తుతిస్తావు. హల్లెలూయా. నీవేం చేస్తావు అంటే దేవాది దేవుడిని స్తుతిస్తావంట. అది ఎప్పుడో తెలుసా? నిజముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాల పట్ల నీవు స్థిరమైనటువంటి విశ్వాసం, స్థిరమైనటువంటి నమ్మకాన్ని నీవు కలిగి ఉంటే దేవాదేవుడు ఆ కార్యమును, ఆశీర్వాదాన్ని, దీవెనను నీ జీవితంలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకని